వింటున్నారా? ప్రపంచానంతటిని రక్షించాలని ప్రభు వస్తే ప్రభు విదేశీయుడు అంటారు. విదేశాల్లోకి వెళ్ళి మనం చదువుకోవడం లేదా? విదేశాల్లోకి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకోవట్లేదా? హాస్పిటల్కి పోయి అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం లేదా? ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం లేదా? చాలా దేశాల్లో మన దేశం వాళ్ళు పదవుల్లో ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్లో పోస్టింగ్స్లో ఉన్నారు మన వాళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుని మనసు తెలుసుకుని మాట్లాడాలి. లోకం అంటే అర్థం చేసుకుని దేవుని గురించి మాట్లాడాలి. ఎందుకంటే యేసు ప్రభు చాలా చాలా గొప్ప దేవుడు, మనసున్న మహనీయుడు, సాత్వికుడు, ప్రేమ గలవాడు. ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉండవండి. ఆయన మనందరినీ రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలవ్వడానికి కాదు ఆయన మనల్ని నియమించింది. మనమే దేవుడు మాటలు వినక, బైబిల్ చదవక, జీవితాన్ని మార్చుకోక, క్రీస్తు పాదాలు పట్టుకోక చేతులారా మనమే నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాం. ఆలోచించండి. తప్పు చేసిన వాళ్ళని ఇక్కడ శిక్షించడానికి జైలుందా? కదమ్మా. యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాళ్ళని, నేరారోపణలో దోషులు అని తెలిసిన వారిని శిక్షించడానికి సబ్ జైలు ఉంది, శిక్షించడానికి సెంటర్ జైలు ఉంది. అలాగే దేవుడి కోసం బ్రతకని వాడిని, దేవుడు చెప్పినట్టుగా వినని వాడిని, క్రీస్తుని దేవునిగా అంగీకరించిన వాడిని ఏమండి చనిపోయిన తర్వాత ఆత్మలుగా వెళ్ళిన మనల్ని శిక్షించే జైలు పేరే పాతాళం.